నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అరెస్టుల ధోరణి కనపడతా ఉంది. కొడంగల్ ఇష్యూ కూడా ఇంకా సద్దుమణిగినట్టుగా కనపడట్లేదు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో ప్రధానంగా ఈరోజు నరేందర్ రెడ్డి గారి అరెస్ట్‌కి సంబంధించి మీరు మీ మీ ఆలోచన ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? చాలా అన్యాయం. మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టు చాలా అన్యాయం, చాలా అక్రమం. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరు మీద ఆ ముసుగులో మొత్తం నిర్బంధ పాలన జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసే పనిలో పెట్టుకున్నారు. ప్రజల తరఫున మాట్లాడే నాయకుల్ని అరెస్ట్ చేసి నిర్బంధించి గొంతు ముయ్యాలని ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కొడంగల్లో పాపం మా నరేందర్ రెడ్డి గారు ప్రజల తరఫున మాట్లాడినాడు, ఆయన రైతుల తరఫున మాట్లాడినాడు. వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ, ఆయన అల్లుడు కంపెనీ, ఆయన అల్లుడు యొక్క కంపెనీ. ఆ కంపెనీ కోసం నిర్బంధంగా భూములు సేకరించాలని ప్రయత్నం చేస్తుంటే రైతులు దాన్ని వ్యతిరేకం చేస్తే అక్కడ ఇంతకుముందు ఉన్న శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత, మాజీ శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత రైతుల తరఫున మాట్లాడడం జరిగింది. తప్పేంటి దాంట్లో? రైతుల తరఫున మాట్లాడడం కూడా నేరంగా, అదేదో టెర్రరిస్ట్ చేసే పనిగా భావించి ఈ దాడికి సంబంధించి కూడా ఇన్వాల్వ్‌మెంట్ నరేందర్ రెడ్డి గారిది ఉంది అని పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. దాడిలో ఆయన లేడు. మీ మీడియా అంతా చూసింది. అనుచరులు ఆయన ఇప్పుడు అనుచరులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు రైతుల్లో. దాంట్లో ఈ టీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా ఉండొచ్చు. మరి ఆయన 7 ఎకరాల భూమి పోతుందంట. ఆ దాంట్లో మరి 7 ఎకరాల భూమి పోతే వాడి కడుపు కాలుతుంది కదా, కాలుతుంది. అక్కడ ఏదైనా జరుగుండొచ్చు. దానికి నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? పట్నం నరేందర్ రెడ్డి గారికి వారికి ఏం సంబంధం దీంట్లో? ఇట్లా అన్యాయంగా ఏది పడుతుంది పెట్టి, ఏవో సెక్షన్లు పెట్టి, ఏవో కేసులు పెట్టి ఇట్లా అరెస్టులు చేసి మా నోరు ముయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా మాకు అరెస్టులు కొత్త కాదు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మరి ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిదానికి మరి నోరు విప్పినటువంటి, ప్రశ్నించినటువంటి కోదండరాం ఎటుపోయింది వాళ్ళ, ఆ రఘు ఎటుపోయింది వాళ్ళ, ఆ మురళి ఎటుపోయింది వాళ్ళ, ఇవాళంతా ఏమైపోయినారు వాళ్ళు? ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే అక్రమంగా అరెస్ట్ చేస్తే అది కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటే ఒక టెర్రరిస్టును పట్టుకపోయినట్టు, ఒక దొంగను పట్టుకపోయినట్టు ఎత్తుకొని పోయి మరి ఆయన్ని కారులో కూర్చుని తీసుకుపోయినారు. ఇవాళ ఎటుపోయినాయి ఈ ప్రశ్నించే గొంతుకలు? ప్రజాస్వామ్యం మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మానవ హక్కుల సంఘం ఎటుపోయింది? ఈ ప్రశ్నించే గొంతుకలు ఎటుపోయినాయి? ఇవాళ అడుగుతా ఉన్నాం. తిరుగుబాటుని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు రైతుల తిరుగుబాటు అనేది మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే గతం నుంచి కూడా ఎప్పుడూ లేదు ఇట్లాంటి తిరుగుబాటు కానీ ఈ రకమైన పరిస్థితి. అంటే నీ సొంత అల్లుడు కోసం రైతుల భూములు లాక్కుంటాము అని అంటే ఎవరైనా రైతులకు తిరుగుబాటు చేస్తారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తిరుగుబాటు రేవంత్ రెడ్డి మీదనో, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీదనో చేయాల్సి ఉండే. పాపం ఆయన ఆ అఫీషియల్స్ మీద ఆ కోపం, ముందు ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద కోపం ప్రదర్శించినారు రైతులు. అంతే తప్ప కలెక్టర్ మీద ఏదో చేయాలనో, ఆఫీసర్ల మీద చేయాలనో వాళ్ళకి ఏం ఉద్దేశం ఉండదు. ఈ ప్రభుత్వం మీద ఉన్న కోపం ఆ ప్రభుత్వ ప్రతినిధులుగా అక్కడ కనిపించిన వాళ్ళ మీద చూపించుంటారు. దానికి నరేందర్ రెడ్డి గారికి ఏం సంబంధం? దాంట్లో ఆ రోజు ఆ చర్యల్లో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ భూములు కోల్పోయిన దాంట్లో టీఆర్ఎస్ వాడు ఉంటాడు, బీజేపీ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా కావచ్చు, భూమి కదా. సొంత భూమి పోతే ఎవరికైనా కోపం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలి. మీరు ఇట్లా నిర్బంధం చేసి, అక్రమ అరెస్టులు చేసి మా నోరు మూయిస్తామని మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ కారు. దీంట్లో ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కూడా అరెస్టులు తప్పదు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఆయన అదే పనిలో పెట్టుకున్నాడు. ఇక ప్రతిపక్షాలు ఉండొద్దు, ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, అందరిని అరెస్ట్ చేసి లోపల పడేయాలి. నువ్వు ఎంత అంచివేస్తే అంత స్ప్రింగ్లా మళ్ళీ పైకి లేచి వస్తాం. మేము ఎక్కడ కూడా భయపడే సమస్య లేదు. సరే మా కుటుంబాలు ఇబ్బంది పడతాయి, అయినా సరే ఓర్చుకుంటాం మేము. నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఇవాళ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. నేను మేధావి లోకం ఏం చేస్తా ఉన్నది? చాలా మేము హ్యూమన్ రైట్స్ అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఒక మాజీ శాసనసభ్యుడిని ఆ ఇన్సిడెంట్లో ఆయన లేడు, పార్క్ల నుంచి, కేబీఆర్ పార్క్ నుంచి ఓ టెర్రరిస్ట్ను దొంగలను ఎత్తుకపోయి లోపల పడేస్తే ఇవాళ ఎటుపోయినారంటున్నాను. ఈ కోదండరాం ఏం చేస్తున్నాడు?
ప్రొఫెసర్ కోదండరాం గారు ఏం చేస్తున్నారు, అంకుర్ మురళి గారు ఏం చేస్తున్నారు, ఆ తొలివెలుగు రఘు ఏం చేస్తా ఉన్నాడు, మరి అప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు మేము నిజం నిర్భయంగా బయట పెడతామన్న యూట్యూబ్ ఛానల్ ఎటుపోయినాయి, వీళ్ళందరూ ఇవాళ ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికి కూడా మేధావి లోకం స్పందించాలా దీని మీద. ఒక నియంతలా మారిపోతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన నియంతలా మారిపోయి పోయినా కానీ మీరందరు కళ్ళు మూసుకొని చూస్తే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మేము ప్రజల కోసం మా పోరాటం ఆపేది లేదు. ప్రజల కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఆయనను వెంటాడతాం.